విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పరిధిలోని సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి గత 14 రోజుల్లో హుండీల ద్వారా దాదాపు 1.99 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. లెక్కింపుల్లో నగదుతో పాటు బంగారం, వెండి, విదేశీ కరెన్సీ కూడా లభించింది. చందనోత్సవం సందర్భంగా స్వామివారి చందన ప్రసాదాన్ని మంగళవారం ఉదయం నుంచి భక్తులకు ఒక ప్యాకెట్ 10 రూపాయలకు పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.